సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో మనం రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ 2 ఈ సినిమా నుండి ది తాండవం సాంగ్ బయటకు వచ్చింది. ఆ సాంగ్ రిపోర్ట్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 ఈ సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రావెలర్ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ కి సంబంధించి మంచి హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ రిపోర్ట్ ముందుగా నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా అఖండ 2 డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. అంటే రిలీజ్ డేట్ దగ్గర పడిపోయింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మూవీ థీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ది తాండవం సాంగ్ ని బయటికి తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితం ఈ పాటకు సంబంధించిన ప్రోమోను బయటికి తీసుకొచ్చారు. ఆ ప్రోమోకి మంచి అటెన్షన్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, అఖండ మూవీ లవర్స్ అందరూ కూడా ఆ ప్రోమోకి సంబంధించి మంచి డివోషనల్ వైబ్ ని తీసుకున్నారు. ఫుల్ లిరికల్ వీడియో వినడం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి ఆ లిరికల్ వీడియో బయటకు వచ్చింది. ఎలా ఉంది ఆ సాంగ్? ప్రోమోలో ఏదైతే డివోషనల్ వైబ్ క్రియేట్ అయిందో అది కంటిన్యూ అయింది. పెద్ద పెద్ద మెరుపులు, మ్యాజిక్లు, సర్ప్రైజ్లు, షాక్లు అయితే టోటల్ లిరికల్ వీడియోలో లేవు. ప్రోమో అదిరిపోయింది. ప్రోమో జబర్దస్త్ గా ఉంది. ప్రోమో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేసింది. ఫుల్ లిరికల్ వీడియో అంతవరకు చెప్పొచ్చు. అందుకు మించి ఊహించని అద్భుతాలు, మ్యాజిక్లు, బ్రహ్మాండం బదలైపోవటాలు అవైతే ఈ లిరికల్ వీడియోలో లేవు. పాట మాత్రం బాగుంది. అఖండ మూవీలో కూడా ఇలాంటి సాంగ్ ఉంది. అదే టెంప్లెట్ లో బ్యాక్గ్రౌండ్ మార్చి, ఆర్టిస్టులు మార్చి అదే ఇంపాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు బోయపాటి శ్రీను అని అర్థం అవుతుంది. పాటను చూస్తుంటే, పాటలో ఉన్న విజువల్స్ చూస్తుంటే బాలయ్య బాబు మాత్రం నిజంగా టెరిఫిక్ గా ఉన్నారు. ఆయన గెటప్ మారింది. గెటప్ మారినప్పటికీ ఆ డివోషనల్ మాస్ వైబ్ మాత్రం మారలేదు. ఆయన అఖండ పాత్రలో జీవిస్తున్నారు, అభయం ఇస్తున్నారు. చెడు నుంచి మంచిని రక్షించడం కోసం అభయం ఇస్తున్నారు. అందుకోసం ఎలాంటి సంహారం చేస్తారు, రెచ్చిపోయి చేసి చూపిస్తున్నారు. అది బాగుంది. అది హైలైట్ గా ఉంది. అది సూపర్ కిక్ ఇస్తుంది. బాలయ్య బాబు తన ఆహార్యంతో, తన పర్ఫార్మెన్స్ తో మామూలు మ్యాజిక్ చేయట్లేదు, ఒక మాస్ వైబ్రేషనల్ మ్యాజిక్ చేస్తున్నారు. అది టెరిఫిక్ ఉంది. అది ఈ పాటకి హైలైట్. మేజర్ హైలైట్ అదే, టాప్ హైలైట్ అదే. అంతకు మించి వేరే హైలైట్ ఈ పాటలో లేదు అని చెప్పాలి. కాకపోతే కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి. అవేమిటి అంటే శంకర్ మహాదేవన్ గారు పాడిన విధానం, ముఖ్యంగా అఖండ తాండవం అని చాలా బాగా పాడుతున్నారు. ఆయన పాడుతుంటే మామూలు ఊపు రావట్లేదు. అదో రకమైన పూనకం వస్తుంది, ఒంట్లో గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒళ్ళంతా కదిలిపోతూ ఒక వైబ్రేషన్ వస్తుంది. అంత ఇంట్రెస్టింగ్ ఉంది, అంత బాగా పాడారు, అంత ఇంటెన్సిటీతో పాడారు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ గుడ్ థింగ్ ఈ పాటలో. అలాగే కైలాష్ కేర్ హమ్మింగ్ చేశారు. శివుడి గురించి, శివుడి స్తోత్రాలు, శివుడి నామం, ఆయన గొంతులో కూడా ఓ అద్భుతం ఉంది. ఆ అద్భుతంతో ఆయన ఈ పాటకి ఒక స్పెషల్ ఇంటెన్సిటీని యాడ్ చేస్తున్నారని చెప్పాలి. శంకర్ మహాదేవన్, కైలాష్ కేర్ కలిసి ఈ పాటకి ఒక లైఫ్ ఇచ్చారనే చెప్పాలి. అది చాలా బాగుంది. ఆ ఇంపాక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లిరిక్స్ పాటలో ఉన్న ఇంటెన్సిటీని పెంచడానికి అవసరమైనట్టుగానే ఉన్నాయి. ఆ పదాలు బలంగా పడుతున్నాయి, దృఢంగా పడుతున్నాయి, ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. కావాలి ఆ పాట అలాంటి లిరిక్స్ ని డిమాండ్ చేస్తే అవి ఇచ్చారని చెప్పొచ్చు. కళ్యాణ్ చక్రవర్తి బాగా రాశారు. విజువల్స్ అయితే మాత్రం టాప్ హైలైట్ గా ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు, బాగున్నాయి. ఈ పాటలో ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. ఒక ఫైట్ మాస్టర్, ఒక డాన్స్ మాస్టర్. ఇద్దరు కలిసి ఈ పాట కోసం పనిచేశారని అర్థం అవుతుంది. ఎందుకంటే ఫైట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, వాటితో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. శంకు మాస్టర్ డాన్స్ మూమెంట్స్ ని కొరియోగ్రాఫ్ చేస్తే, ఫైట్ మూమెంట్స్ ని రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అర్థం అవుతుంది. వర్కింగ్ స్టిల్స్ కూడా పెట్టారు ఈ లిరికల్ వీడియోలో. అపైన స్పెషల్ అపీరెన్స్ ఉంది. బాలయ్య బాబు సీన్ వివరిస్తూ బోయపాటి కూడా ఆన్ స్క్రీన్ లోకి వచ్చేసారు. బోయపాటి కూడా అఖండ మాదిరి ఫోజులు ఇచ్చారు, పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. అది స్పెషల్ అపీరెన్స్ అనుకోవాలి. బోయపాటి ఫ్యాన్స్ కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అది చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ట్రీట్ అనుకోవాలి. అలాగే వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. వర్కింగ్ స్టిల్స్ లో బోయపాటి ఎంత ఇంటెన్స్ గా వర్క్ చేస్తున్నారో, బాలయ్య బాబుతో ఎంత ఇంటెన్స్ గా వర్క్ చేయించారో అర్థం అవుతుంది. అవన్నీ కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఓవరాల్ గా పాట లుక్ అండ్ ఫీల్ చూస్తే తెలుగు ఆడియన్స్ కి అఖండ ఎటు తెలుసు. సో హిందీ వాళ్ళని టార్గెట్ చేద్దాం. టార్గెట్ హిందీ, టార్గెట్ నార్త్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని ప్రెజెంట్ చేశారు, ఈ పాటని డిజైన్ చేశారు. అర్థమవుతుంది. అఖండ 2 మూవీతో హిందీ మార్కెట్ ని సాలిడ్ గా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అఖండ మూవీకి హిందీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హిందీ డబ్బుడ్ వెర్షన్స్ సాటిలైట్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయిన తర్వాత చాలా మంచి మైలేజ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అఖండ 2 ని హిందీలో బాగా ప్రమోట్ చేయడం కోసం మూవీ టీమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకని ఈ పాటను కూడా ముంబైలో ఒక ఈవెంట్ చేసి రిలీజ్ చేశారు. స్కోప్ ఉంది. చక్కగా బాలయ్య బాబుకి ఆ ఎమోషన్ కి, ఆ ఇంటెన్సిటీకి, ఆ డివోషనల్ వైబ్ కి కనెక్ట్ అయ్యారు అంటే జాతర చేస్తారు. వాళ్ళు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ బోయపాటి ఇస్తారని చెప్పొచ్చు. ఈసారి మాక్సిమం సినిమా అంతా కూడా నార్త్ లో నడిచినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ అక్కడే ఉండొచ్చు, విలన్ అక్కడే ఉండొచ్చు అని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం చేస్తారో, బోయపాటి ఎలా ప్లాన్ చేశారో. ప్రాపర్ గా అయితే మాత్రం హిందీ ఆడియన్స్ ని, హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. అందుకనే ఈ పాటలో కూడా విజువల్స్ చూస్తే హిమాలయాల్లోనూ, ఆ గుళ్ళు చూస్తే నార్త్ కల్చర్ తోనూ ఉన్నాయి. సో హిందీ ఆడియన్స్ కి పాట ఎంతవరకు నచ్చుద్దో చూడాలి. తెలుగు ఆడియన్స్ కి నచ్చుద్ది, కన్ఫర్మ్ గా నచ్చుద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు. తమన్ కూడా తెలుగు ఆడియన్స్ పల్స్ కు తగ్గట్టే ఈ పాటని కంపోజ్ చేశాడు. ఆ పాటలో హై ఇచ్చాడు. కంపోజిషన్ తో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేశాడు. రెగ్యులర్ గా అనిపించింది, అయినప్పటికీ బాగుంది. అంటే అఖండలో తమన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరే లెవెల్. దాంతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది, కానీ బాగుంది. అక్కడ వరకు హ్యాపీ. కంప్లీట్ గా డిసప్పాయింట్ అయితే చేయడు, చాలా వరకు సాటిస్ఫై చేసేస్తాడు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అంత క్వాలిటీగా లేవు. ఈ పాటలో కూడా ఓ మాదిరిగానే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ అటెన్షన్ అయితే తీసుకోవాలి.
పట్టించుకోవట్లేదు. సినిమాలో ఇది మారాలి, ఈ ఒపీనియన్ మారాలి, ఖచ్చితంగా వేరే రకమైన ఇంపాక్ట్ ఉండాలి విజువల్స్ తో అని బలంగా కోరుకుందాం. పోతే ఈ పాటకు సంబంధించి ఎన్ని రకాల అభిప్రాయాలు వినిపించినా 2 విషయాలు మాత్రం టాప్ హైలైట్ అని చెప్పాలి. ఒకటి బాలయ్య బాబు పర్ఫార్మెన్స్, బాలయ్య బాబు అపిరెన్స్, 2 శంకర్ మహాదేవన్ గారు ఈ పాట పాడిన విధానం. ఈ విషయాలు ఈ పాటను ప్రత్యేకంగానే నిలబడతాయి, ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ని ఇస్తాయి, సినిమాకి మంచి పబ్లిసిటీ తీసుకొస్తాయని చెప్పొచ్చు. దట్స్ ఇట్. ఇంకొక టాపిక్ విషయంలోకి వద్దాం. గ్లోబ్ ట్రోటర్ రాజమౌళి చెప్పినట్టుగానే సర్ప్రైజులు ఇచ్చారు. వారం రోజులు మామూలుగా ఉండదు. గ్లోబ్ ట్రోటర్ కి సంబంధించి మీరు ఊహించిన అప్డేట్స్ ఇచ్చి మిమ్మల్ని షాక్ చేస్తా ఉన్నారు, అలాగే షాక్ చేశారు. ఆ షాక్ ఇచ్చిన మ్యాటర్స్ లో పాట ఏమన్నా ఉందా అసలు? సంచారి ఆ థాటే అదిరిపోయింది. ఆ పాటని వండర్ఫుల్ గా డిజైన్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఆ పాట వింటుంటే మామూలు హై రావట్లేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇంపాక్ట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫీల్, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ మెస్మరైజింగ్ ఎంటర్టైన్మెంట్. సూపర్ గా చేశారు. శృతి హాసన్ ఎలా పాడిందంటే అలా పాడింది. ఆవిడ పాడుతున్న విధానం చూస్తుంటేనే ఒక రకమైన మాస్ హై వస్తుంది. ఆన్ స్క్రీన్ మీద మహేష్ బాబుతో ఆ పాట రన్ అవుతున్నప్పుడు పట్టుకోవడం కష్టం, ఎమోషన్ ని పట్టుకోవడం కష్టం, ఫీలింగ్స్ ని పట్టుకోవడం కష్టం, మనం కంట్రోల్లో ఉండడం కష్టం. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ సంగతి ఆలోచించడం కష్టం. వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే రకమైన ట్రాన్స్ లో ఉంటారు. ఆ రకమైన ఇంపాక్ట్ ఉన్న సాంగ్ ని భలే కంపోజ్ చేశారు కిరవాణి గారు ఆయన టీమ్ తో కలిసి. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ పాట మాత్రం. ఆ పాట ఇంపాక్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. రాజమౌళి ఏదో చేస్తాడు. ఫస్ట్ పోస్టర్ చూసి చాలా మంది ఏదేదో మాట్లాడారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. బట్ ఆ పాటతో అందరి అభిప్రాయాన్ని మార్చి పారేశారు. శాంపుల్ ఇది, ఫుల్ సినిమా కాదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతాయి, ఇంకా చాలా వస్తాయి. రాజమౌళిని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా ఆ పాట విన్న తర్వాత ముక్కు మీద వేలేసుకున్నారు. ముక్కు మీద కాదు, ఇంకా చాలా చోట్ల వేలేసుకుంటారు. రాజమౌళి చెప్పడు, చేసి చూపిస్తాడు. ఆయన సంగతి ఎవరికి తెలియదు కాదు. రాజమౌళి అయితే కామ్ గా ఊరుకునే రకం కాదు. తనకి కంప్లీట్ గా వేరే రకమైన క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ కి తగ్గట్టు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి పారేస్తాడు. తన పొరపాటును కూడా తగ్గాలి అనుకోడు. ఫుల్ క్లారిటీతో ఉంటాడు. అంతకు మించిన డిటర్మినేషన్ తో ఉంటాడు. దాన్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. రాక్ సాలిడ్ ఇంటెన్షన్ తో సినిమాని కంప్లీట్ చేస్తాడు. తన సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం రాజమౌళికి ఇష్టం. ఆ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు, ఆడియన్స్ ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఈవెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా అన్నట్టుగానే జరగబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూచాయిగా తెలుస్తుంటేనే ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు. అంత పకడ్బందీగా ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడా కూడా చిన్న పొరపాటుకి అవకాశం ఇవ్వకుండా వండర్ఫుల్ గా ప్లాన్ చేశారు. సూపర్ సక్సెస్ అవుద్ది ఈవెంట్ మాత్రం. ఆ రకమైన ప్లానింగ్ తోనే ఈ టీమ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది. ముందే మాట్లాడుకున్నాం, 1,00,000 మందిని గ్యాదర్ చేసి 1,00,000 పాసులు ఇస్తున్నారు. అంతకు మించి ఎక్కువ మందికి ఎలో లేదు. పాసులు తీసుకుని రావాలి. దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ చెప్పారు. మహేష్ బాబు గారు కూడా చెప్పారు, రాజమౌళి చెప్పారు. వాటిని ఫాలో అయ్యే ఈవెంట్ కి వెళ్ళాలి. లేదనుకోండి చక్కగా జియో హాట్స్టార్ లో కూర్చొని చూడొచ్చు. జియో హాట్స్టార్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఈ ఈవెంట్ ని కవర్ చేయడం అనే మ్యాటర్ ని. సో సాలిడ్ గా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్. వెళ్ళలేదు, ఫిజికల్ గా చూడలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళిన వాళ్ళు మాత్రం అదృష్టవంతులు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. ఎందుకంటే 100 అడుగుల స్క్రీన్ మీద టైటిల్ ని రివీల్ చేయబోతున్నారు, సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని చూపించబోతున్నారు. అలాగే ఈ సంచారి పాట అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది మాత్రం ఊపేస్తుంది ఖచ్చితంగా. ఆ ఈవెంట్ లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. సూపర్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందుకు మాత్రం అక్కడికి వెళ్ళిన వాళ్ళ అదృష్టాన్ని మెచ్చుకుని కొంచెం జలసీ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ పాటలో అలాంటి హై ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయని వైబ్ ఉంది. ఆ వైబ్ ని లైవ్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే సూపర్ థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు అదృష్టవంతులనే మాట్లాడాలి. సో రాజమౌళి మాత్రం ఒక బ్యాంక్ తోనే, ఎక్స్ట్రాడినరీ బ్యాంక్ తోనే ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ని రివీల్ చేయబోతున్నారు. గుర్తుండిపోద్ది. సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా ఒక డేట్ చెప్పబోతున్నారు అని కూడా అర్థం అవుతుంది. అలాగే రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ థ్రిల్ చేసుకుంటానే వచ్చారు. ఇంకా ఈవెంట్ ఒక్క రోజు మాత్రమే ఉంది. ఖచ్చితంగా మహేష్ బాబుకి సంబంధించిన లుక్ కూడా బయటకు తీసుకురావాలి, తీసుకొస్తారు. అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ లుక్ ఎలా ఉంటుంది అందరూ వెయిటింగ్. మూవీ టీమ్ స్ట్రాటజిక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా టక్కుమని బయటికి తీసుకొచ్చేస్తుంది. చూద్దాం మరి మహేష్ బాబు లుక్ కి సంబంధించి రాజమౌళి ఎలాంటి కేర్ తీసుకున్నారో, ఎలా డిజైన్ చేశారో, మహేష్ బాబు ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారో అందరూ క్యూరియస్ గా ఉన్నారు. ఆ విషయానికి సంబంధించి రాజమౌళి డిసప్పాయింట్ చేయరు, సాలిడ్ ఇంపాక్ట్ ఇస్తారని అనుకోవాలి. ఆ ఇంపాక్ట్ కోసం ఎదురు చూద్దాం. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ని ఎంజాయ్ చేద్దాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.